నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. సార్ కూటమికి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు తిరుపతిలోని సభ చూసాము. చీకటి పాలన పోయింది, ప్రజా పాలన వచ్చింది అంటూ ప్రసంగం స్టార్ట్ చేయడం కూడా మనం చూసాం. ఏంటి సార్ మీరేం చెప్తారు ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి? మా పెన మీద నుండి కనకనమంటే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్ పాలనలో పెనం మీద ఉన్నది, హాట్ గా ఉండే పెనం మీద ఉన్నది రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు పాలనలో పెనం మీద నుండి కనకనమంటే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అది ఒక్క మాటలో చెప్పాలంటే. సరే, ఇంకా నాణ్యానికి బొమ్మ బొరుసా ఉన్నట్లు ఏ ప్రభుత్వానికైనా ఏ ముఖ్యమంత్రికైనా కొన్ని మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. బొమ్మ బొరుసా ఉన్నట్టు మెరిట్స్ డిమెరిట్స్. కానీ ఈ ప్రభుత్వానికి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా కొన్ని మెరిట్స్ ఉన్నాయి. కానీ డిమెరిట్స్ వచ్చేసి కొండవీటి చెంతాడులా ఉన్నాయి. డిమెరిట్స్ తో పోలిస్తే మెరిట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మనము ముందు మెరిట్సే తీసుకున్నాం. ఎందుకంటే శుభం పలకరా మంకెన్న అంటే పెళ్లి కూతురు ముండాని ఎందుకని అలా. కాబట్టి ప్రభుత్వాన్ని గురించి చెప్పడం ముందు వచ్చేసి విజయాల గురించి చెప్దాం. ఈ ప్రభుత్వ విజయాలకు సంబంధించి ఒకటి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, సామాజిక పెన్షన్లు, ఆ అమౌంట్ పెంచారు 3,000 నుండి 4,000 వరకు. అది కొత్త పెన్షన్లు ఇవ్వకపోయినప్పటికీ పాత వాడిని ఇస్తున్నారు, కొన్ని తీసేశారు. కానీ ఏదో మొత్తం మీద సామాజిక పెన్షన్లు కొంతవరకు అది ఒక ఓకేనా ఉంది. తర్వాత ఉచిత వంట గ్యాస్ సిలిండరు, అది ఇంకా చాలా మందికి అందినట్టు లేదు, కానీ ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఏదో అది కొంతవరకు అమలు అవుతున్నట్టుంది. సూపర్ 6 లో అదొకటి. తర్వాత తల్లికి వందనం 1 ఇయర్ లేట్గా అయినా కానీ 1 ఇయర్ ఇయ్యలేదు, తర్వాత అయినా సరే ఏదో ఇస్తున్నారు, అది కొంత. తర్వాత అన్నదాత సుఖీభవ, ఇది కూడా 1 సంవత్సరం పాటు ఎగ్గొట్టేశారు, తర్వాత ఏదో ఇస్తున్నారు, అది కొంత, ఒకవేళ సంఖ్య తగ్గినప్పటికీ. ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా 1 ఇయర్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నారు మహిళలకు, అది ఒకటి. తర్వాత కొంతమేరకు ఏదో పెట్టుబడులు వాళ్ళు చెప్పినంత రాకుండా కానీ ముందు కంటే కొంచెం బెటర్గా పెట్టుబడులు వస్తున్నాయి. తర్వాత అన్న క్యాంటీన్లు, డిఎస్సి, అది 15,941 టీచర్ పోస్టులు ఫిలప్ చేశారు. ఇవి ఇంకా రోడ్లు, గ్రామీణ రోడ్లు గతం కంటే కొంచెం మెరుగుపడినాయి. ఇది ఓవరాల్ గా ఈ యొక్క కూటమి ప్రభుత్వ విజయాల గురించి చెప్పాలంటే. ఇంకా అపజయాలు, వైఫల్యాలు, డిమెరిట్స్, ఇవి కొండవీటి చెంతాడులా ఉన్నాయి. దాంట్లో నంబర్ 1 అప్పులు. అప్పులకు సంబంధించి వైకాపా ప్రభుత్వం 5 సంవత్సరాలలో డైరెక్ట్ అప్పులు చేసింది 3,32,000 కోట్ల రూపాయలు. కానీ చంద్రబాబు ప్రభుత్వము 2 సంవత్సరాల్లో చేసిన అప్పు 3,56,655 కోట్లు. అంటే 5 ఏళ్ల కంటే కూడా 2 నెలలు ఎక్కువ చేశారు. అంటే రుణాంధ్రప్రదేశ్ చేశారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సామెతను రుజువు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక రెండవది బాధుడు, దంచుడు, వీర బాధుడు. దీంట్లో పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు, తర్వాత కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు 2 కలిసి, తర్వాత నిత్యావసర సరుకులు, ఎరువులు, ఇవన్నీ ఆకాశాన్ని అడుగుతా ఉన్నాయి. ప్రత్యేకించి పెట్రోలు, డీజిలు మనకు అటు కర్ణాటక కానీ, ఇటు చెన్నై కానీ, ఇటు తమిళనాడు కానీ పోయేటప్పుడు తెలుస్తుంది. ఆ 2 రాష్ట్రాలతో పోలిస్తే లీటర్ మీద పెట్రోల్ కానీ డీజిల్ కానీ మన రాష్ట్రంలో 8 రూపాయల నుంచి 10 రూపాయలు ఎక్కువగా ఉంది. కాబట్టి ధరలకు సంబంధించి బాధుడే బాధుడు. ఇక 3వ అంశం సూపర్ 6. ఈ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం సూపర్ 6 హామీలు కూడా. కనీసం అయ్యన్నా అమలు చేయాలి కదా. 2 సంవత్సరాలు అయింది, మిగతా అనేక హామీలు పోన్లే, సూపర్ 6 హామీలను అమలు చేయాలి కదా. దాంట్లో సగం ఇప్పటికీ అమలే కాలేదు. దాంట్లో ప్రధానమైంది నిరుద్యోగ భృతి. యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు, 2 ఏళ్ళు అయింది, 3 పైసలు ఇవ్వలే. కానీ నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. తర్వాత ఆడబిడ్డ నిధి సూపర్ 6 లో ఇదొకటి. ఏమి, ప్రతి ఆడబిడ్డకు అంటే 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి సూపర్ 6 లో చెప్పారు. 15 పైసలు ఇవ్వలేదు ఇంతవరకు. ఆ విధంగా ఆడబిడ్డలను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. తర్వాత 50 ఏళ్ళకే పెన్షన్ ఎవరెవరికి? ఎస్సీ,
ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 2 ఏళ్ళు అయింది, అతి గతి లేదు. ఇక మధ్యాంధ్రప్రదేశ్ అయింది. మద్యం పాలసీ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అనే విధంగా మద్యం పాలసీ తయారైంది. విచ్చలవిడిగా ఏరులై పడతా ఉంది. ఇది చాలక గోవా గోవా తీరం టైపులో మన విశాఖపట్నము, సూర్యలంక అక్కడ కూడా బీచ్ల కాడ ఈ యొక్క బీచ్ షాప్స్ పెడతారంట. అంటే మద్యం అమ్మేదానికి వచ్చి చాలా ఎంజాయ్ చేయాలంట. వచ్చిన వాళ్ళకు అవి చేస్తారంట. బాగుంటుంది. ఇది ఇల్లు మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్. గతంలో ఏదో కొన్ని కాలేజీలు పిల్లకాయలకు పరిమితం ఉండేది. ఇప్పుడు హై స్కూల్ లెవెల్కి వచ్చేసింది డ్రగ్స్, గంజాయి. తర్వాత ఆరోగ్యశ్రీనేమో అనారోగ్యశ్రీ అయిపోయింది. పెండింగ్ బకాయిలు. విద్యా దీవెన పథకమేమో విద్యా శాపం పథకమైంది. ఫీజు రియంబర్స్మెంట్ కింద 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలు సఫర్ అవుతున్నారు. వాళ్ళ సర్టిఫికెట్లు లేక విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. విద్యా దీవెన విద్యా శాపం పథకమైంది. ఇంకా రైతులు గిట్టుబాటు ధర లభించక రగిలిపోతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళది ఒక్కటి కూడా ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇంతవరకు ప్రయత్నం కూడా చేయలేదు. ఉడికిపోతున్నారు వాళ్ళు. మహిళలకు వచ్చేసి మండిపోతున్నారు. కారణం డాక్రా మహిళలు ఎస్పెషల్లీ వాళ్ళకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. వడ్డీ గవర్నమెంట్ కడుతుంది, రుణం మీరు అసలు మీరు కట్టండి అని. అసలు గట్ల, వడ్డీ గట్ల, ఏం గట్ల, మొత్తము 12 రూపాయలు 12%, 14% వడ్డీతో డాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. శాంతి భద్రతలు రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. కొత్తగా ఒక్క ఇల్లు కట్టిలే, కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇలే. పేరుకేమో స్వచ్ఛాంధ్ర, ఎక్కడ చూసినా మురికేంద్ర. సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. దుబారా, విపరీతమైన దుబారా ప్రభుత్వంలో. సలహాదారులు స్వాహాదారులు అయిపోయినారు. ట్రబుల్ ఇంజన్ అంటే కేంద్రం నుండి డబ్బులు ఎక్కువ తెస్తామని చెప్పారు. కానీ ఇది డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్, డొక్కు ఇంజన్ తయారైంది. దీంట్లో గతంలో 2023-24లో కేంద్రం నుండి వచ్చిన గ్రాంటు 34,698 కోట్లయితే 24-25లో వచ్చింది 20,108 కోట్లు. అంటే దాదాపు 14,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి గ్రాంట్ రాష్ట్రానికి తగ్గిపోయింది 23-24తో పోలిస్తే. ఇంకా దీని ట్రబుల్ ఇంజన్, డొక్కు ఇంజన్ ఏమనాలా? తర్వాత సంపద సృష్టిస్తా అంటున్నాడు. కానీ ఇక్కడ పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఇది గణనీయంగా తగ్గిపోయింది. 23-24లో క్యాపిటల్ ఎక్స్పెండిచరు 23,589 కోట్లయితే అది 24-25లో 16,141 కోట్లు అయింది, తగ్గింది. మరి సంపద సృష్టి అనాలనా, సంపద ఆవిరనాలనా? తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ వేసుకొని అమలు చేస్తాయి. దాంట్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద 2024-25లో 14,109 కోట్లకు గాను 7,849 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అంటే 59%. కారణం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వం వచ్చిన డబ్బు వెనక్కిపోయింది. 25-26లో 11,304 కోట్లకు గాను ఖర్చు చేసింది 3,851 కోట్ల రూపాయలే. అంటే 34%. కారణం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా. సాక్షాత్తు కాగొచ్చేసి అచ్చింతలేసింది. ఏమని? రాష్ట్రము ఆర్థిక క్రమశిక్షణ లోపించింది, భవిష్యత్తు అంధకార బంధురంగా ఉంది. మొత్తము 365 రోజులకు గాను 357 రోజులు ఓవర్ డ్రాఫ్ట్కి పోయింది, చేబద్దులకు పోయింది రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి అని కాగచ్చింతలు వేసింది. ఇంకా ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఊసే లేదు. కడప స్టీల్ ప్లాంట్ అడ్రస్ లేదు. దుగరాజపట్నం ఊసే లేదు. రాజధానికి గ్రాంట్ బదులు అప్పులు తెచ్చుకోమంటున్నారు. ఆడ అమరావతి అవినీతిమయమైపోయింది. పోలవరం నత్తనడక సాగుతా ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం రద్దు చేస్తూ దాని స్థానంలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే అది కొనసాగుతా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు పేరు చెప్పుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్, కానీ ఇది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇప్పుడు జగన్ పీరియడ్ కంటిన్యూ చేస్తుంది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్. సాగునీటి ప్రాజెక్టులు
ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్ట్ అని చిన్న ప్రాజెక్టు తెగిపోతే దాని కూడా అతిగతి లేదు. కాబట్టి మెడికల్ కాలేజ్ విషయంలో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి అంటే చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో అట్టర్ ఫెయిల్యూర్. కాబట్టి అందుకోసమే పెన మీద నుండి పొయ్యిలో పడ్డది. ఈ రాష్ట్రానికి అటు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకొని వీళ్ళు బతుకుతున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డికి ఎటుందంటే ఒక క్లాస్ రూమ్ లో ఒకనికి 20 మార్కులు వచ్చింటాయి 100కి, ఇంకొకనికి 30 మార్కులు వచ్చింటాయి. ఆ 20 మార్కులు వచ్చిందని చూపించుకోవడము నాకు వానికంటే ఎక్కువ అని చెప్పేసి సంకలు గుద్దుకుంటుంటాడు. 30 మార్కులు వచ్చాడు, ఈడు ఫెయిలే, వాడు ఫెయిలే, ఈడు ఫెయిలే. 20 మార్కులు వచ్చినోడు ఫెయిలే, 30 మార్కులు వచ్చినోడు ఫెయిలే. కానీ 30 మార్కులు వచ్చినోడు వాడు దగ్గర గంతేస్తా అంటాడు వానికంటే నేను ఎక్కువ అని. కానీ ఈ పక్క రాష్ట్రాన్ని 79 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఉంది. డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ మీరు ఇద్దరే కాదు ఉండేది హెచ్ఎస్ఏ. కానీ ఎంతసేపు జగన్ తో పోల్చుకొని సంతృప్తి పొరే పొజిషన్ లో ఏ మీటింగ్ లో అదే, అటు కార్యకర్తల మీటింగ్ లో, నాయకుల మీటింగ్ లో, పబ్లిక్ మీటింగ్ లో ఎంతసేపు గొడ్డలి పార్టీ జగన్ కంపేర్ చేసుకోవడము, నాది ఇంత అని చెప్పుకోవడము, ఇదే అయిపోయింది. తప్పనిచ్చేసి వాళ్ళకు ఇద్దరు ఫెయిల్యూర్ క్యాండిడేట్సే. అది 20 మార్కులు, ఇది 30 మార్కులు. ఇది ఓవరాల్ గా ఈ 2 ఏళ్ల పాలనకి సంబంధించి వాళ్ళు ఏం చేశారనేది, అంటే 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా ఇచ్చాము, మా వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, మేము లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాము అంటే ల్యాండ్ అయింది ఇంకా మనకి క్లారిటీ లేదు, కానీ చెప్పడం మట్టికి నంబర్ల వరకు ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఎందుకు 2 ఏళ్లలోనే ఇన్ని అప్పులు చేయాల్సి వచ్చింది? దానికి ఆన్సర్ లేదు. డిఎస్సికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు, వాళ్ళు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి, రైతులు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. ఒకప్పుడు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులే ఇప్పుడు ఇవ్వము అని చెప్తున్నారు, తిరగబడుతున్నారు. దానికి గల కారణాలు ఏంటి? ఏదైతే 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చారో వాటి మిగతావి ఎప్పటికీ అమలు చేస్తారు? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి 6 గ్యారంటీల పట్ల? దాన్ని ఊసేలేదు. ఎలా చూడాలి? మరోపక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ గ్రామ సభలు అలాగే గ్రామాలు బలపడితేనే దేశం బలపడుతుంది అంటున్నారు. వీళ్ళ స్పీచెస్ కి సంబంధించిన వేరియేషన్ ఏమని చెప్తారు? వీళ్ళకు పరిపాలించే శక్తి లేదు వీళ్ళకు. కాకపోతే అంటే ఎంతసేపు వచ్చేసి నేను చెప్తున్నా, ఇద్దరే వైకాపా అండ్ టీడీపీ ఇద్దరు రాష్ట్రానికి దాపురించిన రాకు కేతువులు. దొందే. ఒకరు వచ్చేసి అరచేతిలో వైకుంఠం చూపించారు, మూడు అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. ఇంతే తప్ప ఈ రాష్ట్రము కూటమితో బాగుపడే క్వశ్చనే లేదు. దీనికి ఏకైక పరిష్కారం మళ్ళా మార్పు రావాలా, ఆ మార్పు మళ్ళా కాంగ్రెస్ రావాలా. అంతే తప్ప గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ వల్ల అధికారంలోకి వస్తే తప్ప వీళ్ళు సవతిపోరు సరిపోతా ఉంటుంది అంతే. వాళ్ళు వీళ్ళను వాళ్ళను తిట్టుకుంటూ అదొక వినోదం వచ్చేసి సవతుల పోరు అంతే తప్పనిచ్చేసి ఏమీ కాదు. ఉడికిన పట్ట పేగు తెగదు వాళ్ళిద్దరితో, ఆ రెండు పార్టీలతో. ఈ మధ్య కాలంలో వాళ్ళ స్పీచ్లు చూసినట్లయితే జీ అంటే అది గొడ్డలి అని, గొడ్డల పార్టీ అని, లేదు అని అంటే మేము గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాము, సో మా అర్థంలో జీ అంటే గూగుల్ అని, ఇలా ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు వర్షన్ కనిపిస్తుంటుంటే, ఈ మధ్య కాలంలో స్పీచ్లు మనం అబ్జర్వ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి మాట్లాడుతున్నారు. కులాలు, ప్రాంతాలు, పరిమితులు దాటితేనే బాగుపడతామంటూ కులాన్ని ఎక్కువగా ఈ రోజు ఏదో ఒక టైంలో ప్రతి సందర్భంలోనూ తీసుకొస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎందువల్ల అంటారు? అంటే వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళే చెప్తున్నారు. కులం ఇప్పుడు అందరి పార్టీగా అందరి వాడుగా ఎవరిని ఉండాలా, వాళ్ళు గతంలో మేము ఈ విధంగా చేశాము అని తప్పని వాళ్ళకి గ్రహిస్తున్నారు. తర్వాత వీళ్ళకి ఎంతసేపు వచ్చేసి ఇప్పుడు టీడీపీ అంటే, నేను కూడా అనొచ్చు, టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ, తెలుగు దద్దమ్మల పార్టీ. టీడీపీ అంటే తినడము, దోచుకోవడం, పంచుకోవడం. ఏముంది దానికి? అది వాస్తవం కూడా యాక్చువల్గా అయితే. టీడీపీ అంటే తినడము, దోచుకోవడం, పంచుకోవడం. టీడీపీ అంటే తెలుగు దద్దమ్మల పార్టీ, టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ. కాబట్టి మేము బీజేపీ అని చెప్తున్నాం. బి అంటే రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. నరేంద్ర మోడీ, అమిత్ షా, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అటు చంద్రబాబు గాని, ఇటు జగన్ గాని, ఇటు పవన్ గాని. కాబట్టి ఎవరికి ఓటేసినా, టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ కళ్యాణ్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. కాబట్టి అది మనం అనేక దేశంలో 25 ఎంపీలకు గాను 25 ఎంపీలు ఒకటి లేకుండా 25 ఎంపీలు ఉండే ఏ సందర్భంలో పార్లమెంట్ లో బిల్లులు పాస్ అయ్యేటప్పుడు కానీ
స్పీకర్ ఎన్నిక కానీ, రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ 100% ఓట్లు పడే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇక్కడ ఏం లేకున్నా కానీ. కాబట్టి రాష్ట్ర పరిస్థితి దీనికి ఏకైక పరిష్కారం కాంగ్రెస్ అధికారంలోకి రావడమే. అండ్ మరొక మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ప్రతి చిన్న సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యేల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, క్రింద స్థాయి సర్పంచులు కావచ్చు లేదా క్రింద స్థాయి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలను పరిష్కరించుకోండి అంటూ సలహా కూడా ఇచ్చారు. ముందు వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చేసి ఎమ్మెల్యేలే మమ్మల్ని పంపించకుండా వాళ్ళు లేరు, మమ్మల్ని పెద్దన్న పాత్ర పోషిస్తా ఉంది టీడీపీ వాళ్ళు, వాళ్ళు ఎవరు మాకు ప్రాధాన్యత లేదు అని. అది పై లెవెల్లోనే వాళ్ళ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటుంటే ఇంకా కార్యకర్తలను పట్టించుకునేది ఎవరు? సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి సంబంధించి లేదంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలకి సంబంధించి మనం చూసినప్పుడు మోదీ 21వ శతాబ్దపు ప్రధాని మోదీనే. వాళ్ళ ప్రసంగం అంతట్లోనూ కూడా ప్రతి ఒక 2 minutes ఒకసారి మోదీ గారిని పొగడ్తలతో ముంచెత్తిన సందర్భం కూడా మనం చూసాం. ఎక్కువ కాలం ఆ కార్యాలయంలో ప్రధాని హోదాలో ఉన్నది నెహ్రూ గారు కాదు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మోదీ గారే అంటూ కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు అతి సర్వత్రా వర్జయేతని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, అతి ఎక్కువ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు నెహ్రూ వచ్చేసి 16 సంవత్సరాల సంథింగ్, ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల సంథింగ్, ఈయన 12 సంవత్సరాల. కాబట్టి నంబర్ 1 వచ్చేసి ప్లేస్ లో ఎక్కువ రోజులు పరిపాలించిన వాళ్ళు నంబర్ 1 ప్లేస్ నెహ్రూ వస్తారు, నంబర్ 2 ఇందిరాగాంధీ వస్తారు, నంబర్ 3 నరేంద్ర మోడీ వస్తారు. మీరు 12 సంవత్సరాలు దాటింది కదా, దాని గురించి చెప్పుకోండి పర్వాలేదు. కానీ నెహ్రూ కన్నా ఎక్కువ, ఇందిరాగాంధీ కన్నా ఎక్కువ మీరు స్పష్టంగా అంకెలు కనపడతా అంటే 16 సంవత్సరాల 286 రోజులు నెహ్రూ, 15 సంవత్సరాల 350 రోజులు ఇందిరాగాంధీ, మీది 12 సంవత్సరాల 14 రోజులు. అవి అంకెలతో సహా కనపడతా అంటే ఇంకా మీరు వచ్చేసి నెహ్రూ కంటే ఎక్కువ, ఇందిరాగాంధీ కంటే ఎక్కువ అంటే వాళ్ళ మోడీకి లెక్కలు తెలియకనా, మీకు లెక్కలు తెలియకపోయాడా? తర్వాత వచ్చేసి ఓకే మీరు కుటుంబంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు తప్పదనుకోండి. కానీ అతి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఏమన్నాడు? ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ విధంగా అనలే. ఏమని? బీజేపీ మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ. తర్వాత భార్యకు గౌరవం ఇవ్వనన్నాడు, ఇంకా దేశంలోని మహిళకేం గౌరవం ఇస్తాడు అని చంద్రబాబు అన్నాడు వచ్చేసి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీని ఏమన్నాడు? ఇది నార్త్ ఇండియన్ పార్టీ, సౌత్ ఇండియాకు వ్యతిరేకము, ఇది హిందీ వాళ్ళ పార్టీ, ఇది నాన్ హిందీ వాళ్ళకు వ్యతిరేకము, 2 పాచిపోయిన లడ్లు ఇచ్చారు, ఇలాగైతే వచ్చేసి దక్షిణ ఇండియా ఉత్తర ఇండియా నుండి వేడిపడిపోతుంది అని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈ రోజు వచ్చేసి నరేంద్ర మోడీ భయం చేస్తున్నారు, అవి మర్చిపోయి. ఏదో కూటమిలో ఉన్నారు కాబట్టి కొంతవరకు తప్పదు. కానీ ఇంత భజన చేసినప్పుడు గతంలో మీరు అన్నిటి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అతి ఎక్కువ చేస్తున్నారు, అతి సర్వత్రా వర్జయేతంగా. మోడీ భజన ఒక భజన బృందము మామూలుగా ఉంటాయి, ఆ భజన బృందం కింద ఉన్నారు వీళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ భజన బృందం వీళ్ళది. సార్ ఇప్పుడు ఇంకొక విషయం, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే రాజ్యసభ నామినేషన్ కి తిరస్కరణకు గురైన తర్వాత కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యలు ఈ రోజు చర్చనీయాంశం అవుతున్నాయి. మేము దీన్ని సూటిగా క్వశ్చన్ చేయలేము, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకు ముందు ఏమైనా జరిగాయా, ఆ ఎగ్జాంపుల్స్ మీకు ఏమైనా ఉన్నాయా, మేము డైరెక్ట్ గా జోక్యం చేసుకోలేమంటూ కోర్టు చెప్పింది. ఇక్కడ వివిధ స్టేజ్ లో 1 ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసరు, 2వది ఎలక్షన్ కమిషను, 3వది కోర్టు. ఇక్కడ మనము ఈ 3 స్టేజ్ ఆలోచిస్తే రిటర్నింగ్ ఆఫీసర్ చేసింది చాలా అప్రజాస్వామికం. ఎందుకంటే అది ఇష్యూనే కాదు, అది అంటే మనము రిటర్నింగ్ ఆఫీసర్స్, ఎలక్షన్ కమిషను నిష్పాక్షికంగా లేకుంటే ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందో దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేసి ఆయన ఆవిడ మీద ఏమి ఎవరో వచ్చేసి ఆవిడకు సంబంధం లేని విషయంలో ఎప్పుడో 2021 2000 జరిగితే దానికి మామూలుగా వచ్చేసి పిటిషన్ రాసేటప్పుడు ఎవరికి పంపిస్తారు, ఈవిడికి సంబంధం లేని వ్యవహారము, కాకపోతే అంటే ఏదో ఇన్ఛార్జిగా ఉంది తెలంగాణకి అని చెప్పేసి పంపించింటే అది ఒక కేసు కింద వచ్చేసి దానికి ఏమి సంబంధం లేదు ఆవిడకు. అది రిటర్నింగ్ ఆఫీసర్ లెవెల్లోనే
అది అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన ఇష్యూనే కాదు. లేక ఒకవేళ పరిగణలోకి తీసుకున్నా కానీ ఈ విధంగా వచ్చిందమ్మా, ఏం దానికి ఎక్స్ప్లెనేషన్ ఉందంటే ఇచ్చింది, సరిపోయింది. కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ ముందుగానే మనకు మధ్యప్రదేశ్ లో మీకు బీజేపీకి 2 సీట్లకే ఉండేది, కాంగ్రెస్ 1 సీటు, 3వ సీటు పెట్టినారు అంటే ఏదో ఇది గోల్మాల చేయాలని అప్పుడే నిర్ణయించుకొని బీజేపీ వాళ్ళు పోటీ పెట్టినారు అక్కడ. ఇక్కడ కొన్ని ఒకటి కాదు, సఫిషియంట్ సంఖ్య ఉంది కాంగ్రెస్ కు. కాబట్టి బీజేపీ మాస్టర్ ప్లాన్ లో వచ్చేసి ఆ కుట్రలో ఆర్ఓ వచ్చేసి పావు అయినాడు. ఆర్ఓ దాని తర్వాత ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ కు పోయినారు డెలిగేషన్. ఆడ ఎలక్షన్ కమిషన్ ఆయన ఆయన వచ్చేసి చర్య తీసుకోవచ్చు. ఇమీడియట్ గా వచ్చేసి ఆయన తీసుకోకుండా అతను ఆడ తప్పు జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు ఏమన్నదంటే దీన్ని ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు మేము జోక్యం చేసుకోలేము, ఇది ఎలక్షన్ అయిపోయినాక ఎలక్షన్ పిటిషన్ రూపంలో రండి అని చెప్పింది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది ఏమి, ఎలక్షన్ ప్రాసెసింగ్ లో మేము జోక్యం చేసుకోలేము, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ రూపంలో రండి అని చెప్పింది. సరే, అది ఇంకా టైం ప్రాసెస్. అది కాబట్టి జరిగింది వచ్చేసి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర అండ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరనే. రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేసి ఆ విధంగా అనర్హత వేటు వేయాల్సిన ఇష్యూనే కాదు అది. అది డెఫినెట్ గా మోటివేటెడ్. దాని ఎలక్షన్ కమిషన్ కూడా అదే విధంగా అందుకోసం మొత్తుకుంటున్నది. ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షికంగా లేకుండా ఇప్పుడు దాని అపాయింట్మెంట్ వచ్చేసి ఒక ప్రైమ్ మినిస్టరు, ఒక కేంద్ర మంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టుకు సంబంధించి లేకుండా పోయినప్పుడు ఈ విధంగా వస్తుందని చెప్పేసి మొత్తుకునే దానికోసమే. అది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షికంగా లేకుంటే ఎంత ఇబ్బందో. అండ్ మరోపక్క అంటే సంఖ్యాబలం లేకపోయినా అధికార బీజేపీ 3 అభ్యర్థులను బరిలోకి దింపారు. అండ్ మరోపక్క అమిత్ షా గారు చెప్తున్నారు, ఈసారి వీలైతే కనుక అంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి మనం అబ్జర్వ్ చేసినప్పుడు సింగిల్ గా పోటీ చేయడానికి మేము సంసిద్ధం అవుతున్నాము అన్నారు. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయి. ఇప్పటికి ఏం లేవు కానీ చెప్పలేము ఏమైతే. 2019లో సెపరేట్ కంటెస్ట్ చేశారు కదా, ఇప్పుడు కాదు కదా. 2014లో కలిసి పోటీ చేశారు, 2019లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, 2024లో మళ్ళీ కలిసి చేశారు. కానీ 2029లో మళ్ళీ సెపరేట్ కంటెస్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. కాబట్టి అది వాళ్ళది ఫెవికాల్ బంధం కాదు, అది చాలా లూజ్. ఎవరెవరి అవసరాల కోసము అడ్జస్ట్మెంట్ తప్పనిచ్చేసి అదేదో ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీలు కాదు, ఎవరెవరు అవసరాలు వాళ్ళకి అంతే. కాబట్టి రేపు ఏమైనా జరగచ్చు 2029లో. సో ఏమైనా జరగచ్చు దగ్గర మనం ఆలోచించినట్టయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, జాతీయ స్థాయి రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు సంబంధించి కావచ్చు, మనం చూసినట్లయితే మొన్నటి వరకు మోదీ ప్రభుత్వానికి ఎన్డీఏకు కాస్త జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగానే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకరినొకరు దూషించుకోవడం కానీ లేకపోతే ఎత్తి చూపుకోవడం కానీ లేదు. ఈ మధ్య కాలంలో జగన్ గారి వైఖరిలో కాస్త మార్పు కనిపిస్తోంది. సార్ గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు ఫ్యూచర్ లో కనబడుతున్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అవకాశం ఏమైనా ఉందంటారా? మన రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ కాదు. మనం ఒక జగన్ విషయమే కాదు, ఇప్పుడు ఇదే మమతా బెనర్జీ వచ్చేసి ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండిందే కదా, ఇప్పుడు చెప్తున్నా కాంగ్రెస్ లో విలీనం కాబోతోంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రోడక్టే కదా. చంద్రబాబు నాయుడు ఆయన కాంగ్రెస్ ప్రోడక్టే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రోడక్ట్. 2009లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచింది కడప ఎంపీగా. కాబట్టి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రోడక్టే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రోడక్టే, మమతా బెనర్జీ కాంగ్రెస్ ప్రోడక్టే, శ్యామ్ ప్రసాద్ బెనర్జీ ఈవెన్ జనసంఘ్ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ బెనర్జీ కాంగ్రెస్ ప్రోడక్టే. ఈ రోజు బీజేపీకి మాత్రమే జనసంఘకు వచ్చేసి స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఆయనే కాంగ్రెస్ నెహ్రూ మంత్రివర్గంలో ఒక మంత్రి, కాంగ్రెస్ ప్రోడక్ట్. కాబట్టి రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయేమో. ఇదే డిఎంకే ఏడిఎంకే అనేక సార్లు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి, యూపీఏ కూటమిలో ఉన్నాయి. కాబట్టి రేపు జగన్ విషయంలో ఏమనుకుంటున్నా అంటే అతను ఇమ్మీడియట్ గా ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి, అటు ఫుడ్ కేసులు కానీ, వివేకానంద రెడ్డి కానీ, కోడికత్తి కానీ ఇట్లా కేసులు ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా కేజ్రీవాల్కి ఏం జరిగిందో మిగతా వాళ్ళకి ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా వచ్చేసి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుతుందో, అనుకూలంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి
ఇమీడియట్ గా బీజేపీకి దూరమై కాంగ్రెస్ కు దగ్గర అవుతాడు అనేది ఇమీడియట్ గా జరగదు, కానీ వచ్చే ఎన్నికలకు ఏమైనా జరగచ్చు. ఎన్నికలప్పుడు అప్పటికి పరిస్థితి చెప్పలేం. ఓకే, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టేట్.